అండ్ రైట్ నౌ బాలాపూర్ గణేష్ చూడడానికి వెళ్దాం మనము. లిటరల్ ఈడ పెద్ద జాతర అవుతుంది, అసలు గణేష్ పండుగ కాదు జాతర. దుర్యోధనుడి సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చచ్చిపోతారని కురుక్షేత్రంలో కన్ఫర్మ్ అయిపోయింది. డెకరేషన్ అంతా తీసేస్తున్నారంట. ఇక్కడ జూమ్ చేయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఛానల్ కూడా కొత్త వస్తే కన్సిడర్ సబ్స్క్రైబ్ సో దట్ యుల్ బీ పార్ట్ ఆఫ్ మై ఆన్లైన్ ఫ్యామిలీ. ఓకే, సో ఈరోజు నేను కొంచెం బిజీగా ఉంది, బట్ స్టిల్ లైక్ బ్రష్ అయితే చేసుకున్నా, వెళ్ళి స్నానం చేసుకొని ఇక చాలా వర్క్ ఉంది ఈరోజు. మీరు చూస్తారు ఈరోజు ఎంత వర్క్ ఉంటుందో నాకు. మమ్మీ ఏం టిఫిన్ చేస్తున్నావు? ఏంటది? ఓ ఉప్మా స్టైల్లో చేస్తున్నా. ఓకే, సో గైస్ పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఇక నేను భగవద్గీత చదువుతాను. సో 9th శ్లోకంలో ఏముందంటే, కొంతమంది కన్సర్న్గా ఉంటారు, అంటే లైక్ వాళ్ళకు టెన్షన్గా ఉంటారు. వాళ్ళు ఎవరంటే జయద్రథ, కృతవర్మ అండ్ శల్య. వీళ్ళంతా వాళ్ళ లైఫ్ని దుర్యోధనుని కోసం త్యాగం చేయడానికి కూడా రెడీ అవుతారు అనమాట. వేరే వర్డ్స్లో చెప్పాలంటే, దుర్యోధనుడి సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చచ్చిపోతారని కురుక్షేత్రంలో కన్ఫర్మ్ అయిపోయింది అని అర్థం ఇక్కడ. కాకపోతే దుర్యోధనుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. నేను గెలుస్తా యుద్ధం, కురుక్షేత్రం నేనే గెలుస్తాను. ఎందుకంటే నిన్న శ్లోకంలో నేను చెప్పిన కదా, ఆయన సైడ్ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి నేనే గెలుస్తా, విక్టరీ అని చెప్పి దుర్యోధనుడు అనుకుంటాడంట. సో అంతే ఉంది 9th శ్లోకంలో. తర్వాత శ్లోకం రేపు చూద్దాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొడ్డులో వేసింది మమ్మీ, సో లెట్స్ హ్యావ్ ఇట్. సో గైస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ కాల్ వచ్చేసి ఒక వేరే కాల్ ఉంది, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు, బట్ కాల్స్ ఉన్నాయి. సో లెట్స్ గో ఫర్ కాల్. సో గైస్, ఫైనల్లీ మీటింగ్స్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఒకటే ఉండే అది. సో రోజు రైస్ ఇంకా గోకరకాయ వేసింది మా మమ్మీ, గోకరకాయ టమాటా. లెట్స్ హ్యావ్ ద ఫుడ్. సో గైస్, ఫుడ్ తిన్నా, ఇప్పుడే బయటికి వచ్చిన అండ్ చెట్లకు నీళ్ళు పోసిన ఇప్పుడే. ఏమైంది? అంటే యాక్చువల్లీ నీళ్ళు మమ్మీ పోసింది, అందుకే అట్లా అంటుంది. ఇదా ఇంకా చిన్నగా ఉంది అది. మరి ఏదో ఇంకా గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ కావాలి, అది ఇంకా కరెక్ట్ కాలేవు. ఏ చిన్నగా ఉన్నాయి మమ్మీ, ఇవి పెద్దగా కావాలి. తింటే ఏం టేస్టే కొట్టవు, జర కావాలి ఇంకా. అదే చిన్నగా ఖచ్చిగా ఉన్నాయి తినాలా మమ్మీ? బాగానే ఉన్నావు నువ్వు. ఇంకా జర్ర కావాలి. యాక్చువల్లీ నేను ఫ్రెష్ అప్ అయినా, బికాస్ తిన్నాక జరసేపు ఒక 15-20 minutes ఒక మూవీ చూసిన. సో ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. సో అంత అంటే యాక్చువల్లీ చేంజ్ చేసిన, బెడ్ అక్కడ ఉండే బట్ ఇక్కడ మార్చేసిన, బికాస్ గణేషన్ కోసం నేను కాళ్ళు అటు సైడ్ అయితే అని బెడ్ అక్కడ సైడ్ వేసుకుని ఉండే, ఇప్పుడు బెడ్ షిఫ్ట్ చేసిన. నా వర్క్ స్పేస్ ఇది ఇప్పుడు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో గైస్, చాలాసేపు వర్క్ చేసిన, దాని తర్వాత లిటరలీ తలకాయ మొత్తం హీట్ ఎక్కింది. వెళ్ళి స్నానం చేసుకున్నా. అండ్ రైట్ నౌ బాలాపూర్ గణేష్ చూడడానికి వెళ్దాం మనము. నేను ఓలా కూడా బుక్ చేసిన, సూన్ ఓలా కూడా వచ్చేస్తుంది, మనం స్టార్ట్ అవుదాం. 5679 Honda Shine. Let's go. సో గైస్, లిటరల్లీ ఇది బాలాపూర్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మొత్తం బ్యానర్స్ అన్ని స్టార్ట్ చేసినారు. ఇగో రేవంత్ రెడ్డివి అన్ని మొత్తం బ్యానర్స్ ఉన్నాయి. అండ్ కాల్సిడ్ ఏదో ఎగ్జిబిషన్ అవుతున్నట్టుంది, సంథింగ్ ఎగ్జిబిషన్. సో గైస్, ఇదే బాలాపూర్ గణేష్ చౌక్ అంటారు దీన్ని. గణేష్ చౌక్ నుంచి లెఫ్ట్ పోవాలి బాలాపూర్కి, అంటే అతన్ని చూడడానికి, ఈ మిస్టర్ గణేష్ని. 5-6 lakhs మెంబర్స్ వచ్చారంట ఇప్పటి వరకు ఇక్కడ గణేష్ని చూడడానికి. ఎంట్రీ కాగానే ఇక్కడ బంద్ అయిపోయింది, బైక్స్ అన్ని ఇక్కడ పెట్టాలంట, లోపలికి అసలు నడుచుకుంటూ వెళ్ళాలేమో. అట్లా మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది.
ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అదేందో. ఇక్కడ ఒక గుడి ఉంది, ఈ గుడి కాడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక ఏం జనాలు రా బాబు, ఎంతమంది అసలు, లిటరల్లీ మస్తు మంది ఉన్నారు జనాలు. లిటరల్లీ ఇక్కడ పెద్ద జాతర అవుతుంది అసలు, గణేష్ పండుగ కాదు జాతర. ఇక ప్లేట్లు ఏంది ఇవేంటి అమ్మ, మొత్తం జాతర. ఇది అన్నప్రసాదం, అన్నదానం ఇక్కడ పెడతారేమో ఈ ఏరియాస్లలో. స్ట్రైట్ వెళ్ళి లైట్ తీసుకోవాలి మనం, చాలా దూరం వెళ్ళాలి. లిటరల్లీ అసలు మొత్తము చాలా చాలా షాప్స్ పెట్టారు. డెకరేషన్ అంతా తీసేస్తున్నారంట. గైస్ యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చినా అని మన అయోధ్య రామ్ మందిర్ టైప్ సెట్ వేసారు అనమాట బాలాపూర్లో. కాకపోతే ఈరోజు ఏం లేదు, నేను చాలా లేట్ చేసిన. ఈరోజు లాస్ట్ బట్ 1 డే కదా, సో మొత్తం సెట్ అంతా రిమూవ్ చేసారంట. ఎందుకంటే రేపు మళ్ళీ కష్టమవుతుంది కదా, అందుకు పరద కూడా తీస్తున్నారు. సో ఏం చేస్తాం, లోపలికి వెళ్ళి చూడాలి గణేషుని. ఇప్పుడు వెయిట్ చేస్తున్నా నేను. ఇక్కడ జూమ్ చేయి. నడవాలి అసలు తీసేటట్టు కూడా లేదు. డెకరేషన్ అంతా వీకేస్తున్నారు లిటరల్లీ. ఇది రేపు ఎన్ని లక్షలకు పోతుందేమో ఈ చేతులు ఉన్నది లడ్డు. 30 lakhs 33 lakhs ఎన్ని ల్యాక్స్. మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా. రజనీ కెనడా నుంచి మొన్న ఒక 20 డేసా 20 days అవుతుంది. ఎట్లుందిరా కెనడాకి ఇక్కడ? సో గైస్ నేను రిటర్న్ అవుతున్నా అనమాట. గణేష్ని చూసినాము, దర్శనం అయింది. ఏ లెవెల్ ఉన్నావు మమ్మీ? 1110. గ్రేట్ మమ్మీ నువ్వు. సో గైస్ నేను ఇంటికి వచ్చిన అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర అన్నదానం పెడుతున్నారు అనమాట. సో వెళ్దాం అనుకుంటున్నా. నా పక్కన మా ఫ్రెండ్ ఉంటాడు ప్రణీత్ అని, ఇతరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. సో గైస్ ఇక అన్నదానంలో ఫుడ్ తింటున్నాము. ఇతనే ప్రణీత్, చరణ్, చిన్మయ్ అంట. సో లెట్స్ హ్యావ్ దిస్ డెలిషియస్ ఫుడ్. సో గైస్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లైవ్ అయిపోయింది అనమాట. Q&A సెషన్ తీసుకున్నా. బాగా టైర్డ్ అయిపోయినా, కాకపోతే నాకు ఇంకో మీటింగ్ ఉంది ఇప్పుడు. కానీ పర్లేదు, అటెండ్ అవ్వాలి. ఇట్ షుడ్ వర్క్. ఈమెయిల్ అంటే నా థాట్ ఓకే లెట్స్ డూ ఇట్. సో గైస్ ఫైనల్లీ మీటింగ్ అయిపోయింది. టైం ఎంత అవుతుందో తెలుసా? టైమ్ 12 అవుతుంది యాక్చువల్లీ. 2 ముళ్ళు దగ్గరకు ఉన్నాయి చూడండి. 12 అవుతుంది టైం. నేను పడుకుంటా. యాక్చువల్లీ పడుకోను, వీడియోస్ ఎడిట్ చేయాలి. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో గైస్ ఇదే బాలాపూర్ లడ్డు కొన్న వాళ్ళ లిస్ట్ అనమాట. వీళ్ళు ఇట్లా హైలైట్ చేస్తారు. ఇందులో మన పేరు ఎప్పటికైనా సరే ఉండాలి డెఫినెట్లీ. ఇంకొక 2, 3, 5 years అయినా సరే మన పేరు ఇందులో ఉండాలి.